పరిపూర్ణానంద స్వామిని తమ అనుగ్రహ భాషణం అందించవలసిందిగా కోరుతున్నాం. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూరితి స్మృత. ముమ్మాటికి ఈ దేశం హిందూ దేశమే, అనుమానమేం లేదు. మనమందరం హిందువులమే, అందులో ఏ అనుమానము లేదు. ఎందుకు అనంటే చాలామందిలో ఒక అపోహ, ఎవరో మనకు హిందూ శబ్దం అంటగట్టారని. కానే కాదు. చాలామందిలో ఇంకో అపోహ, సింధు నాగరికత నుంచి వచ్చిందని, సకారానికి హకారంగా తప్పుగా పలికారని. అది కాదు. ఈరోజు మనందరికీ ఊపిరి హిందూ అనే శబ్దమే మనకు ఊపిరి. అది తీసేస్తే మనల్ని మనం చంపుకున్నట్టే. ఎందుకు అనంటే నేను ఏదైనా ఒక వాడలోకి వెళితే వాడికి ఏమీ తెలీదు. నువ్వెవర్రా అనంటే హిందూనండి బాబాయ్ అంటాడు. నేను సనాతనుణ్ణి, నేను పురాతనుణ్ణి, లేకపోతే నేను వైదిక, ఇది తెలీదు పాపం. ఒకసారి పరమాచార్యుల వారి దగ్గరికి ఒకరు వెళ్ళి ఈ శబ్దాన్ని ఏదైనా మారిస్తే బాగుంటుందేమో అని అంటే, దీనికి మార్పు చేసే శబ్దం ఏదైనా ఇంకొకటి ఉంటే నాకు కనుక్కొని రా అన్నారు ఆయన. దీన్ని రీప్లేస్ చేయగలిగే ఇంకొక శబ్దం రిక్షాతోలే ప్రతి వ్యక్తిలోనూ జీర్ణించుకుపోయినటువంటి శబ్దం. కాబట్టి హిందూ అనేటువంటి శబ్దానికి అస్మత్ గురువులు దయానంద సరస్వతి స్వామి వారు అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. హిమ్ అంటే పాపం, హిమ్ అంటే అపశబ్దం, దు అంటే దూషయతి ఖండయతి ఇది హిందూ. అంటే పాపాన్ని అంగీకరించని వాడు, అపశబ్దాన్ని ఖండించేవాడు హిందూ. కాబట్టి దయానంద స్వామి వారి దగ్గరికి ఇంటర్వ్యూలో ఒక ఆయన అన్నారు, అది తప్పుగా ఎవరో సింధుని హిందూ అన్నారేమో అని అంటే ఆయన నవ్వుకొని ఒక మాట అన్నారు. అంటే ఎవడో తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే ఇంత చరిత్ర కలిగిన మనం ఒకడు తప్పుగా ప్రొనౌన్స్ చేసింది మన పేరుగా పెట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యమేం లేదు. కాబట్టి అది సకారం హకారం కాలేదు, హిందూ శబ్దం హిందూ శబ్దమే అన్నారు. కాబట్టి అంటే నా భావన ఏంటనంటే ఈరోజు వాడల యావత్ ప్రపంచం హిందూ శబ్దంతో వ్యవస్థీకృతమైంది. ఇప్పుడు కొత్తగా మనం వేరే ఇంకొక పేరుతోటి నిర్వచనం ఇవ్వడం కంటే మనకు ఆ పేరుని అన్ని కోణాల్లో నుంచి సంస్కృతానికి అది సరిపడుతుందా లేదా, అది సంస్కృత తుల్యమా కాదా, ఆ ఒక్క భావనతో తీసుకురాగలగాలి. ఇక రెండవది, ఈరోజు హిందువుగా మనందరం కూడా ఒక అంశాన్ని గుర్తించుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ఉంది. ఏంటనంటే మనందరికీ ఒక న్యూనతా భావం. ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని మన ఆచారాల్ని చాలా వరకు వదులుకున్నాం. కొంతమంది ఏంటంటే ఇంట్లో వరకు పాటించి వీధికి వచ్చిన తర్వాత మనకు వద్దులే మామూలుగా ఉండిపోదాం సివిలియన్గా అనుకుంటున్నారు. అలా కాకుండా మన ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాల్ని మనం బాహాటంగా దాన్ని ఆచరిస్తూ ఆదరిస్తూ వస్తే ఇలాంటి భక్తి వేదికలు వాడల దేశం మొత్తం ఒక్కసారిగా పెళ్ళుబికితే భారతదేశంలో ఉండే 125 కోట్ల మంది మళ్ళీ హిందూ శబ్దంతో నినాదం మొదలవుతుంది. నేను ఒకసారి ఒక చర్చా వేదికలో అడిగాను, నేను కొంత డబ్బు ఎవరినైనా పోగు చేసి అడిగి వాటికన్ సిటీకి వెళ్ళి ఒక 300 గజాల స్థలం తీసుకుని ఒక ఆశ్రమం కట్టుకుని అక్కడ శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని మైకులో అఖండనామ సంకీర్తన చేస్తే ఆ దేశం నాకు అనుమతిస్తుందా? ఇవ్వదు. మక్కాలో, సౌదీ అరేబియాలో మక్కా పక్కన ఒక 300 గజాలు నేను తీసుకుని సుప్రభాతం పెడితే అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ మన భారతదేశంలో క్రైస్తవమే కాదు, మహమ్మదీయమే కాదు, బౌద్ధమే కాదు, వీటన్నిటికంటే అతీతంగా విలక్షణంగా నాస్తికానికి జన విజ్ఞాన వేదికలకు కూడా వేదిక చేశాం మనం. అది మన యొక్క గొప్పతనం. అంటే నాస్తికుల్ని కూడా ఒక మతస్థుడిగా మనం గుర్తించాం, ఒక పీట వేయగలిగాం. మనమే ఆ పీట వేయకపోతే
మనమే ఒక ఫెనటిక్గా బిహేవ్ చేస్తే, మనమే ఒక హిపోక్రిటిక్గా బిహేవ్ చేసుంటే ఈరోజు భారతదేశంలో ఇన్ని చర్చిలు రావు, ఇన్ని మసీదులు రావు, ఇన్ని బౌద్ధారామాలు రావు, ఇన్ని విజ్ఞాన వేదికలు లేకపోతే నాస్తిక సిద్ధాంతాలు రావు. అంటే ఇంతమంది భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు అనంటే, ఎక్కడ ఏ అరబ్ కంట్రీలో మహమ్మదీయులను అడిగినా భయంతో చచ్చిపోతున్నారు, ఎప్పుడు ఏ రకమైన దాడి జరుగుతుందో ఏమో అని. కానీ భారతదేశంలో మహమ్మదీయులు ఎంతో సురక్షితంగా ఉన్నారు. భారతదేశంలో క్రైస్తవులు ఎంతో హాయిగా స్వేచ్ఛాగాలిని పీల్చుకుంటూ ఉన్నారు. భారతదేశంలో బౌద్ధులు హాయిగా వాళ్ళ ఆరామాల ద్వారా వాళ్ళ విధులు నిర్వహించుకుంటున్నారు. భారతదేశంలో నాస్తికులు స్వేచ్ఛా విహారం, స్వైర విహారం చేసేదానికి మనం అవకాశం చక్కగా ఇచ్చాం. కాబట్టి ఇంతమంది భారతదేశంలో హాయిగా ఉండగలుగుతున్నారు అనంటే మనం మర్చిపోకూడని అంశం వీటన్నిటికీ ఆలంబనంగా ఉండే ఒక్క హిందూ ధర్మం మాత్రమే. ఈ హిందూ ధర్మం భారతదేశంలో ఉంటేనే భారతదేశంలో ఇంతమందికి ఆధారంగా ఉన్నప్పుడు, ఇదే హిందూ ధర్మం విశ్వం మొత్తం వ్యాపిస్తే అన్ని మతాలు హాయిగా ఉంటాయి. కాబట్టి హిందూ మతం కాదు, మనది ధర్మం. కాబట్టి ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ తస్మాద్వై ధర్మం పరమం వదంతి. అంతేకాదు, హిందూ ధర్మం గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా రాముడు చాలా అద్భుతంగా గుర్తుకొస్తుంటాడు. రక్షిత స్వస్య ధర్మస్య ధర్మస్య పరిరక్షిత అంటారు ఆయన. అంటే రాముడి యొక్క గొప్ప గుణం ఏంటంటే, తన ధర్మాన్ని గుర్తించి దాన్ని ఆచరించడం ఒక అంశమైతే, ఇతరుల యొక్క ఆచారాలని కట్టుబాట్లని కూడా గౌరవిస్తాడు. వాళ్ళని వాళ్ళ ఆచారాలని ఆచరించుకునేందుకు వీలుగా వాళ్ళకి అవకాశం కలిగిస్తారు. అది మనకు రాముడు నేర్పినటువంటి గొప్ప అంశం. ఆనాటి రాముడు నుంచి ఈనాటి మనం సమాజంలో అదే విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాం. ఏ రోజు హిందూ ధర్మంలో ఒకరు క్రైస్తవుల్ని విమర్శించడం కానీ, మహమ్మదీయుల్ని విమర్శించడం కానీ, బౌద్ధుల్ని విమర్శించడం కానీ, నాస్తికుల్ని విమర్శించడం కానీ ఎక్కడా చూడలేదు. అదే బాణీని భక్తి టీవీ కూడా చాలా అద్భుతంగా ఆదరిస్తూ వస్తుంది. ఏ రోజు భక్తి టీవీలో ఒక క్రైస్తవుని విమర్శించడము, మహమ్మదీయుని విమర్శించడము, బౌద్ధుణ్ణి విమర్శించడము, నాస్తికుణ్ణి హీనంగా చూడడము చేయలేదు. అందుకని వాళ్ళందరినీ పెట్టుకోలేదు. చౌదరి గారి యొక్క భావన ఒకటే, ఈ భక్తి టీవీ పూర్తిగా హిందుత్వానికి అంకితమైనటువంటి ఛానల్ ఇది అని ఆయన యొక్క భావాన్ని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు, మిగతా ఛానళ్ళు బోల్డ్ ఉన్నాయి, ఆయన చేతిలో మిగతా 3 ఉన్నాయి, అన్ని రకాలకి వాడుకోవచ్చు. కానీ ఒక్క భక్తి మటుకు కలుషితం కాకుండా ఈ హిందూ వ్యవస్థకు ఉపయోగపడాలన్నదే ఆయన యొక్క లక్ష్యం. నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏ రోజైనా భక్తిలో ఒక క్రైస్తవం లేకపోతే అన్య మతం ఏదైనా వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి స్వామీజీ, ఆ రోజు ఆ భక్తి టీవీ నరేంద్ర చౌదరిది కాదు. అంతే. నాది అయ్యున్నంత వరకు, నేను కాపాడుతున్నంత వరకు, నాది అనుకుంటున్నంత వరకు దాంట్లో హిందుత్వానికి ఒక పెద్దపీట వేస్తాము. కానీ నేను ఆయనలో గుర్తించింది, హిందుత్వాన్ని ప్రేమిస్తూ మిగతా వాటిని ద్వేషించట్లేదు ఆయన. అన్నిటికీ దాని గొప్పతనాలు ఉంటాయి. మన హిందుత్వాన్ని చాటి చెప్పేదానికి ఒక ఛానల్ ముందుకు రావాలనేటువంటి తాపత్రయంతో ఆయన యొక్క వేదికను ఎంచుకుని హైదరాబాదులో ఆచార్యత్రయ సంగమం జరిగినప్పుడు కూడా పూర్తిగా దాన్ని విస్తృత ప్రచారం కల్పించి అప్పటి నుండి ఒక స్థానాన్ని కల్పించాలనుకునేటువంటి తదేక లక్ష్యంతో పరిశ్రమించారు. దానికి ఇదిగో ఈ రూపం దాల్చింది ఈ వేదిక. అలాగనే ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రధానమైన అంశం, మనందరం కూడా అన్నీ ఉండి ఏదో సామెత చెప్పినట్టు ఐదోతనం లేదన్నట్టు, మన సంస్కృతిలో మన ధర్మానికి ఆచార్యులు తక్కువ కాదు, ఆచార వ్యవహారాలు తక్కువ కాదు, సనాతన పరంపర తక్కువ కాదు, వాంగ్మయాలు తక్కువ కావు, క్షేత్రాలు తక్కువ కావు, తీర్థాలు తక్కువ కావు,